గారు డి లాంటి సినిమాలతో ఇప్పుడు మళ్ళీ ఈ కన్నప్ప లాంటి ఒక హిస్టారిక్ ఎపిక్ ని తీసుకొస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజెప్తూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారం. నాకు వదిన సుమా గారు, నేను ఎప్పుడు బాబీ అనే పిలుస్తాను. థ్యాంక్ యూ బాబీ, ఈరోజు ఎంత బిజీగా ఉన్నా మీరు వచ్చారు. థ్యాంక్ యూ విష్ణు, మై ప్రివిలేజ్. అసలు ఇలాంటి ఒక ఇంత పెద్ద స్కేల్ ఉండేటువంటి సినిమాని చెయ్యాలి, అసలు మీరు అనుకున్నారా స్టార్ట్ చేసినప్పుడు ఇది ఇంత స్కేల్లో ఉంటుంది ఇంతమంది, లేకపోతే మెల్లిమెల్లిగా ఒక్కొక్కళ్ళు యాడ్ అవుతూ వచ్చారా? నేను ఈ కథ 2014లో నాకు వచ్చినప్పుడు, దాని తర్వాత ఈ రైట్స్ తీసుకొని నేను డెవలప్ చేసి ప్రతి క్యారెక్టర్కి ఒక్కొక్క నటులు ఉండాలి అని అనుకొని రాశాను. అది ఇంగ్లీష్లో అంటారు మేనిఫెస్ట్ చేస్తే, అంటే మీరు అనుకుంటే శివ అనుగ్రహం ఉంటే గ్యారంటీ జరుగుతుందని. అది శివ అనుగ్రహం వల్లే ఈరోజు ఈ క్యారెక్టర్స్ అన్నీ వచ్చాయని నేను నమ్ముతున్నాను. అండ్ ఈ స్కేల్ ఒకటి అందరికి కూడా చెప్పాల్సింది, ఇది విష్ణు సినిమా కాదు, ఇది కన్నప్ప సినిమా. నేను ఎడిటింగ్లో సినిమా చూసినప్పుడు వావ్, ఇది ఇంత పెద్ద సినిమానా, ఇది మేము నటించామా, ఇది చేయగలిగానా, ఇది శివయ్య బ్లెస్సింగ్స్ లేకుండా ఇది జరిగేది అసాధ్యం. సో ఈ సినిమాకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చేసినటువంటి మీరు త్వరలోనే ఏదైనా మూవీ డైరెక్ట్ చేసేటువంటి అవకాశం ఉందంటారా? అది నాకు తెలియదు, కానీ నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అది మీరు చెప్పిన డైరెక్షన్ ఐ డోంట్ నో, జీవితంలో నెవర్ సే నెవర్ అంటారు. ఒకవేళ చేస్తే ఏ హీరోని డైరెక్ట్ చేస్తారు? నేను ఇద్దరిని నేను ఫస్ట్ ఒకవేళ నేను కానీ డైరెక్ట్ చేస్తే నేను చేస్తే మోహన్ లాల్ గారిని చేస్తా. బట్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై బెస్ట్ ఫ్రెండ్ విజయ్. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ని నమ్మి ఎప్పుడు నా పక్కనే ఉన్నాడు, నాకు బ్రదర్ లాగా వినయ్. ఆయన 2017లో స్టీఫెన్ దెవిసి ఐ మెట్ యూ ఇన్ 2017 నేను రామోజీ ఫిలిం సిటీ, నేను వేరే సినిమా ఏదో చేస్తుంటే మెడ్రాస్ నుంచి పిలిపించాను స్టీఫెన్ గారిని. ఆయన సీక్రెట్ ఛాన్స్ అన్న దానికి ఆయన మొత్తం దాన్ని ప్రొడ్యూస్ చేశారు, కల్కి వాళ్ళు చేసిన దాంట్లో. మీ అందరికీ ప్రాబ్లీ ఆ ఆల్బమ్ పేరు తెలియకపోవచ్చు, కానీ శంకర్ మహాదేవన్ గారు గణాదక్షాయ గణాదీక్షాయ విఘ్నేశ్వరుడు స్తోత్రం, అది చాలా న్యూగా ఉండేది. అది వినిన తర్వాత ఎవరు చేయించారని చెప్పి నేను స్టీఫెన్ని వెంటాడడం జరిగింది. ఆయన వచ్చి నేను చెప్పా, ఎప్పుడు షూట్ చేస్తానో నాకు తెలీదు, కానీ ఏ రోజు చేసినా మీరే చేయాలి, నాకు సౌండింగ్ కొత్తగా ఉండాలి, అందుకు మీరే చేయాలి అన్న. దాని తర్వాత ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ చెప్పాలి. నేను ఈశ్వర్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆయన ఒక డైరెక్టర్గా ఉంటూ నాకు సహాయం చేయాలి ఈ సినిమా కంటే ఆయన ఒప్పుకునే దానికి ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. రైటర్స్, నాకు డైలాగ్ రైటర్స్ కానీ స్టోరీ సహకరించిన మొట్టమొదటి పేరు పరచూరి గోపాలకృష్ణ గారికి చెప్పాలి.